పిల్లమర్రి రాజు నువ్వా? హలో వెల్కమ్ టు పవర్స్వి వ్లాగ్స్ అను పవర్స్వి ఛానల్ని చాలా బాగా చూస్తాము, చాలా వీడియోస్ అన్ని చూస్తూ ఉంటాము. పార్క్ వెళ్తున్నాం. ఏం చేస్తావు పోయి? ఏముండే ఏం ఆట ఆడతావు? లాలలు ఉంటాయి, బొమ్మలు ఉంటాయి, అన్నీ ఆడుకుంటాం మనం. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పవర్స్వి వ్లాగ్స్. నేను మీ తేజస్వి. వీకెండ్ వచ్చింది, మళ్ళీ ఎటు వెళ్ళాలా అని చూస్తున్నాగా దొరికిన అద్భుతమైన ప్లేసే ఈ ఓషన్ పార్క్ అండి. సో ఈ పార్కులో చిన్నపిల్లలు కానీ పెద్దవారు కానీ ప్రతి ఒక్కరూ ఎంజాయ్ చేయొచ్చు. సో మా పాపతో పాటు మేము కూడా ఎంజాయ్ చేసే విధంగా ఒక ప్లేస్ కావాలని చూస్తుండగా మాకైతే ఈ ఓషన్ పార్క్ దొరికిందండి. సో ఈ ఓషన్ పార్క్ డీటెయిల్స్ ఏంటి, దాంట్లో ఏమేమి గేమ్స్ ఉంటాయి, ఏంటి ఫ్రీ రైడ్స్ అనే కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తా. వీడియో చివరి దాకానైతే చూడండి, స్కిప్ చేయకుండా. సో ఇదంతా కార్ పార్కింగ్ ఏరియా అండి. చూడండి, పార్కింగ్ అయితే చాలా పెద్దగా ఉంది. బస్సెస్ కానీ కార్స్ కానీ ఎలాంటి వెహికల్ అయినా పడుతుంది. సో ఇక్కడ కార్ పార్కింగ్ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ అండి ఒక్క కార్ పార్కింగ్కి. సో బస్సెస్ కూడా ఉంటాయి, బస్సెస్కి కూడా 50 రూపీసే. సో ఎంట్రన్స్లో అయితే ఇలా యూనిక్గా కొంచెం డిఫరెంట్గా పెట్టారన్నట్టు. షెల్, దాని పక్కన చేపలు అలాంటివి కొంచెం డిఫరెంట్గా చూడగానే మనకి ఇది ఏదో స్పెషల్ అట్రాక్షన్ లాగా అనిపించేలాగానైతే ఉంది. సో ఇవన్నీ గైడ్ లైన్స్ అండి, మీరు ఒక్కసారి ఇక్కడ పాజ్ చేసుకొని చదవచ్చు. ఈ పార్క్ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి అండ్ ఫ్రీ రైడ్స్ ఏముంటాయి అనే కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఉంటాయి. సో చూసారు కదా, ఇక్కడ కొన్ని ఫ్రీ రైడ్స్ ఉన్నాయి, వాటర్ గేమ్స్ ఉన్నాయి, కిడ్స్ పూల్ ఉంటుంది, లేడీస్ పూల్ ఉంటుంది, అలా చాలా ఉన్నాయండి. ఓషన్ పార్క్ ఎంట్రన్స్ అయితే ఇలా ఉంటుందండి. ఇది కూడా కొంచెం యూనిక్గా కట్టారు. అంటే నాకైతే పర్సనల్గా చైనీస్ వాళ్ళ గుడులు, వాళ్ళ టెంపుల్స్ ఎలా ఉంటాయో అలా అయితే అనిపించినాయి నాకు. సో మేమైతే ఇక్కడ లోపలికి వెళ్ళాము. అయితే బనానా ఎందుకు మా ఆయన ఫస్టే తింటుండంటే లోపలికి బనానాస్ అయితే అస్సలు అలో లేదంట. ఎందుకని అడగగా వాళ్ళు ఒక పర్సన్ జారి పడ్డాడంట బనానా తొక్క పైన కాలేసి. అప్పటి నుండి అయితే బనానాస్ లోపలికి అయితే ఎంటర్ చేయనిస్తలేట, చిన్నపిల్లల కోసం అయినా కూడా. సో లోపలికి వెళ్ళిన తర్వాత మనకి ఇలా ఒక బ్యాండ్ అయితే స్టిక్ చేస్తారండి. ఇదంతా పార్కింగ్ ఏరియానే, కాకపోతే బైక్స్ కోసం లోపల ఉంటుంది. సో ఎంట్రన్స్ లోపలనైతే మనకు బైక్ పార్కింగ్ అనిపిస్తుంది, బయటనైతే కార్స్ కానీ బస్సెస్ కానీ పార్కింగ్ ఉంటాయండి. సో ఇవన్నీ రెగ్యులేషన్స్ రూల్స్ ఉన్నాయి కదా. ఇక్కడ కనిపించేది టికెట్ కౌంటర్ అండి. సో పెద్దవారికి వచ్చేసి 650 రూపీస్ టికెట్ కాస్ట్, అండ్ చిన్నపిల్లలకి అబౌవ్ 2.6 feet ఉన్న వారికి అయితే 500 రూపీస్, బిలో 6 feet ఉన్న వారికి అయితే ఎలాంటి ఫీ అయితే లేదండి, ఫ్రీగా తీసుకెళ్ళొచ్చు. వీళ్ళు అవుట్ సైడ్ ఫుడ్ అయితే అస్సలే అలౌ చేయట్లేదు, కనీసం స్నాక్స్ అయినా కూడా అస్సలు అలౌ చేయట్లేదు. సో ఎందుకో మీకు కూడా తెలుసు, మాకు కూడా తెలుసు కదండి. సో లోపలనైతే ఇలా ఉంటుంది. ఎంటర్ అవ్వగానే ఇలా మనకు చాలా స్పేషియస్గా అయితే కనిపిస్తుంది, అండ్ పక్కనే కొన్ని గేమ్స్ కూడా ఉంటాయి. సో అవన్నీ చూద్దాము, వీడియో చివరి దాకా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. సో మీరు ఒకవేళ సమ్మర్లో వెళ్ళాలి అనుకుంటే తప్పకుండా వెళ్ళండి, అండ్ ఏ డేస్లో వెళ్ళాలి అనేది నేను వీడియో మధ్యలో చెప్తాను. సో వీడియో మధ్యలో దాకా చూడండి, చివరి దాకా చూడండి, ఇంకా బెటర్. సో లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఇలా కొన్ని గేమ్స్ అయితే కనిపిస్తాయండి. ఇవి మెయిన్గా చిన్నపిల్లల కోసం, టాడ్లర్స్ కోసం, బిలో 5 years వాళ్ళ కోసం అయితే ఇలా కొన్ని గేమ్స్ అయితే కనిపిస్తాయి. సో ఇదైతే టాడ్లర్స్ కోసం అండి. మా పాపని అయితే ఎక్కించాము. సో ఆమె ఏం భయపడకుండా బాగానే ఆడుతుంది హెలికాప్టర్ గేమ్. అండ్ పక్కనే మనకు చాలా మంచి గ్రీనరీలో చాలా గేమ్స్ అయితే అవైలబుల్గా ఉంటాయి. సో కొంచెం సేపు తిరిగిన తర్వాత బయటకైతే వచ్చేసింది. అండ్ అలాగే మనకు పక్కన ఇలా దాన్ని ఏమంటారో నాకు ఎగ్జాక్ట్ నేమ్ అయితే తెలియదు, ఇలా చాలా
డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గేమ్స్ అయితే ఉంటాయి. సో మీరైతే తప్పకుండా ఎంజాయ్ చేయొచ్చు, అంత మంచి ప్లేస్ ఇది. సో తర్వాత ఏరోప్లేన్ గేమ్ కింద ఉంది. సో ఇక్కడ ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఒక్కరున్నా కూడా వారి కోసం ఆ మెషిన్ అయితే ఆన్ చేస్తున్నారు. సో కొంచెం బ్యాలెన్స్ లేని గేమ్స్ అయితే అవైతే ఆపరేట్ చేయట్లేరు, కాకపోతే ఆల్మోస్ట్ అన్ని ఒక్క సింగిల్ చైల్డ్ ఉన్నా కూడా ఆన్ చేస్తున్నారు. సో అది నాకు చాలా బాగా నచ్చింది. సో ఇక్కడే చాలా టైప్ ఆఫ్ గేమ్స్ కూడా ఉన్నాయి, మీ పిల్లలకు చాలా ఎంజాయ్ చేస్తారు. అండ్ అలాగే పక్కనే చిన్న స్మాల్ చిల్డ్రన్స్ అంటే ఒక 1 to 3 years బిలో వాళ్ళకి ఆడుకోవడానికి చాలా గేమ్స్ ఉన్నాయి. ఇక్కడ స్లైడ్స్ లాగా, లేకపోతే హార్స్ రైడ్ అని, సీసా అని, ఉయ్యాలలు, చాలా 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 గేమ్స్ ఉన్నాయి. సో అది మొత్తం చూపిస్తాను మీకు, చూసేయండి ఇప్పుడు. చిల్డ్రన్స్ ప్లే ఏరియా వచ్చేసి స్టార్టింగ్లోనే కనిపిస్తుందండి మనకి ఎంట్రన్స్ ముందే. సో ఇలా సీసా అవన్నీ కూడా ఉన్నాయి. అలాగే ఇక్కడ బటర్ఫ్లై థీమ్లో ఒకటి పెట్టారు ఫొటోస్ దిగడానికి స్పెషల్గా ఆడుకునేలాగా పెట్టారు. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే అన్ని జెండర్స్ వాళ్ళకి, అన్ని ఏజెస్ వాళ్ళకు సపరేట్ పూల్స్ కానీ గేమ్స్ కానీ, అది నాకు చాలా బాగా నచ్చింది. సో ఇవి వచ్చేసి బోట్స్ అండి. బోట్స్ కాకపోతే వాటర్లో లేవు, బయట ఉన్నాయి. మనం ఫొటోస్ కానీ ఆడుకోవడానికి కూడా కంఫర్టబుల్ లాగైతే పెట్టారండి. అండ్ పక్కనే మనకు కాస్ట్యూమ్స్ చేంజ్ చేసుకోవడానికి కూడా ఉంటాయి. అండ్ ఒకవేళ కావాలంటే రెంట్ కూడా తీసుకోవచ్చు. సో అలా మనం లోపలికి వెళ్తుంటే మనకి ఇంకా చాలా ఆశ్చర్యపోయే విషయాలు అయితే కనిపిస్తాయి. అంటే వీళ్ళ ఆర్కిటెక్చర్ కానీ పెట్టడం అవన్నీ నాకైతే చాలా బాగా నచ్చాయి. సో ఇది వచ్చేసి కాస్ట్యూమ్ చేంజింగ్ ఏరియా అన్నట్టు. సో మన బ్యాగ్స్ కానీ, లేదంటే మనం డ్రెస్సెస్ చేంజ్ చేసుకోవాలన్నా, వాష్రూమ్స్కైనా, లేదంటే తిన్న తర్వాత హ్యాండ్ వాష్ చేసుకోవడానికైనా, ఇవన్నీ అయితే ఒక దగ్గర పెట్టారండి. ఒక సైడ్ రెస్టారెంట్ ఉంటుంది, ఇంకొక సైడ్ ఏమో చేంజింగ్ రూమ్ ఉంటుంది, క్లాక్ రూమ్. సో మనం బ్యాగ్స్ కూడా అక్కడే పెట్టేసి వెళ్ళిపోవచ్చు. అండ్ ఇక్కడ కంపల్సరీ నైలాన్ క్లాత్స్ మాత్రమే వేసుకోవాలి. సో ఇవి వచ్చేసి ఫుడ్ కాస్ట్ అండ్ డీటెయిల్స్, ఏమేమి ఐటమ్స్ ఉంటాయి అనేవి ఇక్కడ ఉన్నాయి, చూసేయండి. ఫుడ్ అయితే యావరేజ్గా ఉంటుందండి. సో మనం బయట నుండి ఫుడ్ అయితే అస్సలు తీసుకురాము, కనీసం స్నాక్స్ కూడా అలో చేయట్లేరు వీళ్ళు. సో ఇక్కడ వెజ్కి నాన్ వెజ్కి సపరేట్గా అయితే కుక్ చేస్తారు. ఇది ప్యూర్ వెజిటేరియన్స్కి అయితే ఇది ఒకటి ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు. సో ఇదంతా మనకు తినడానికి ఏరియా అండి. మేమైతే ఆ రోజు సాంబార్ రైస్ ఇంకా ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే ఆర్డర్ చేసాము. సో సాంబార్ రైస్ అయితే బాగానే ఉంది, అండ్ ఎగ్ ఫ్రైడ్ రైస్ అయితే అంత మంచిగా అయితే అనిపించలేదు. సో మా పాప కూడా అక్కడ కూర్చొని, అందరు పిల్లలు వచ్చారు, ఆల్మోస్ట్ ఒక 5-6 స్కూల్ పిల్లలు వచ్చారనుకుంటా. చాలా రష్ అయితే ఉండే ఆ రోజు. సో వాళ్ళని చూసి మా పాప కూడా తనంతట తాను తినడానికి ట్రై చేసింది. సో అలాగే తిన్న తర్వాత మ్యాజిక్ షో కూడా చూసామండి. ఇక్కడ చాలామంది కిడ్స్ ఉండడంతో మ్యాజిక్ షో కూడా అరేంజ్ చేశారు ఇక్కడే. డైటు బీటు అంత డమాల్ ఫర్ 1 day అంతే. హలో, చీర్స్. మళ్ళీ లంచ్ చేసినాం, ఇప్పుడే లంచ్ చేసి వచ్చినాం. ఈయనేమో స్ప్రైట్ తాగుతున్నాడు, మేము ఐస్ క్రీమ్. మళ్ళీ రేపటి నుండి ఐటీ చేస్తాం, ఇవాళ ఒక్కరోజు. ఇందాక ఒక మ్యాజిక్ షో కూడా అయింది, అది కూడా చూసినాం. ఇప్పుడు లోపలికి పోయి ఇంకేమన్నా చూద్దాం. సో గైస్, మేము బ్రేక్ఫాస్ట్ చేసి అక్కడ నుండి బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి అయితే లంచ్ టైం అయిందండి. సో ఇక్కడ 2 నుండి 2:30 వరకు అయితే ఎంప్లాయీస్ లంచ్ బ్రేక్ ఉంటాయి. సో ఎలాంటి గేమ్స్ కానీ, ఎలాంటి మెషిన్స్ కానీ ఆపరేట్ చేయరు. సో మేము తిని వెళ్ళేసరికి 2 అయింది. సో కొంచెం సేపు అయితే రిలాక్స్ అవుదాం అనేసి పక్కనే గార్డెన్లో ఉంటే అక్కడైతే కూర్చొని ఉన్నాము. సో ఇది టుంగుటుయ్యాల అంటారంట. మీలో ఎంతమందికి తెలుసు దీని పేరు తెలుగులో అనేది కింద కమెంట్స్లో తెలియజేయండి. సో మేమైతే అక్కడ కూర్చొని కొద్దిసేపు ఎంజాయ్ చేసాము. కాకపోతే ఎండ ఎక్కువ ఉండడం వల్ల కొంచెం చిరాగ్గా కూడా అనిపించింది. కొంచెం కాదు, చాలా ఉందండి ఎండ. సో ఇక్కడ పక్కనే మనకు స్వింగింగ్ బేర్స్ ఉంటాయి, ఇది టాడ్లర్స్ కోసం అండి స్పెషల్గా. అండ్ అలాగే ఇది చూసారా, ఇట్లా మొత్తం పైకి పోయి కింద దాకా సర్కిల్ వేసుకొని వస్తుంది. గుండె మనకు పైననే పోతుంది. 2 నుండి 2:30 వరకు లంచ్ బ్రేక్ అంట. సో ఆ టైంలో మనకు గేమ్స్ ఇట్లా ఏమి అవైలబుల్ ఉండవు. అంటే వర్కర్స్ ఉంటారు కదా, దాంట్లో వర్క్ చేసేవాళ్ళు ఎవరు అవి ఆపరేట్ చేయరు అన్నట్టు. సో మేము ఇప్పుడైతే ఫొటోస్ దిగడానికి వచ్చాము. ఇక్కడ మంచి లొకేషన్ అయితే చూపిస్తా చూడండి. ఇక్కడ ఓషన్ పార్క్లో మాత్రం గ్రీనరీ అయితే చాలా బాగుందండి. ఎక్కడ చూసినా గ్రీనరీగా చాలా చాలా బాగుంది. అయితే ఇక్కడ పాండాస్ ఉండేసరికి మా పాప పోయి అక్కడ స్టిల్స్ ఇచ్చుకుంటా ఫొటోస్ దిగుతుంది, ఆడుకుంటుంది. సో హాయ్
హాయ్ పిల్లమర్రి రాజు, నువ్వా? హలో హలో, అగో పిల్లమర్రి రాజురా. నాకు ఓంకార్ అనే షోలో ఉండేది కదా పిల్లమర్రి రాజు, సో అట్లనే ఉంది, ఇట్లా కన్ను కొడుతున్నట్టుగా ఉన్నది. సో భలే క్యూట్ ఉన్నది. మొత్తం ఇన్ని పార్క్స్ అవన్నిట్లలో ఇక్కడ మాత్రమే చూస్తున్నాయి. ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది. అండ్ అట్ సైడ్ ఇంకొకటి బుద్ధ స్టాచ్యూలా ఉంది, అది కూడా చూద్దాం ఇక్కడ ఫోటోషూట్ అయిపోయినాక. స్టే ట్యూన్. చిన్నప్పుడు అయితే ఓంకార్ అనే షోస్ కోసం అయితే ఎదురు చూసేదాన్ని నేను, ఎందుకంటే ఆ చెట్లు ఎట్లా మాట్లాడితే అసలు ఇందో వింతేంది అన్నట్టుగా చూసేది. మీలో ఎంతమంది ఓంకార్ అనే షో చూసేవాళ్ళో కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ పక్కనే మనకు ఒక బ్యూటిఫుల్ చైనీస్ లొకేషన్ లాగా కనిపిస్తుంది. సో ఇది ఎవరో తెలియదు, కాకపోతే చైనీస్ అయిన లాగా అనిపించిండు. సో ఈ థీమ్ అయితే చాలా చాలా బాగుంది అండ్ చాలా డిఫరెంట్గా కూడా అనిపించింది. మనకి ఇక్కడ లోటస్ లీవ్స్ ఉంటాయి కదా, సో దానిపై నుండి నడుచుకుంటూ అయితే మనం ఆ స్టాచ్యూ దగ్గరికి వెళ్ళాలి. సో ఇది సో గైస్, ఈ ఓషన్ పార్క్లో ఇది కూడా కొంచెం యూనిక్గా అనిపిస్తుంది. లైక్ ఇట్లా ఇట్లా ఇవన్నీ పెట్టేసి, వాటర్ కూడా లేవు, సమ్మర్ కాబట్టి మొత్తం ఇంకిపోయినాయి అనుకుంటా. ఓకే, అక్కడ నుండి కొంచెం సైడ్కి వచ్చిన తర్వాత మనకి ఇంకో కొన్ని గేమ్స్ అయితే కనిపిస్తాయండి. సో ఇది చూసారా, దీన్ని ఏమంటారో మీకు తెలిస్తే కింద కమెంట్స్లో చెప్పండి. సో అది బ్యాలెన్స్ లేక కొంచెం స్లోగానే ఉంది, నేను ఫాస్ట్ ఫార్వర్డ్ చేసేసరికి అట్లా కనిపిస్తుంది. అండ్ దాని పక్కనే మనకు టాయిలెట్స్ కూడా ఉంటాయి, లేడీస్ అండ్ జెంట్స్ టాయిలెట్స్. సో దాని పక్కనే మనకు స్కై క్యాబ్స్ అయితే ఉంటాయండి. ఈ స్కై క్యాబ్స్ వచ్చేసి 6:30 PM క్లోజ్ అయిపోతుంది అండ్ 2 to 2:30 మధ్యలో కూడా క్లోజ్ ఉంటుంది, ఎందుకంటే ఎంప్లాయీస్కి లంచ్ బ్రేక్ కాబట్టి. సో ఇది ఎంతమంది ఎక్కారు, ఇక్కడే ఎక్కారా లేకపోతే అసలు ఎక్కారా లేదా అనేది కమెంట్స్లో చెప్పండి. నాకైతే ఫస్ట్ టైం ఈ ఎక్స్పీరియన్స్. సో చిన్నగా ఉన్నప్పుడు ఉదయ్ కిరణ్ మూవీస్లో చూసేది, ఒక సినిమా పేరు, అది పేరైతే గుర్తుకొస్తలే కానీ ఆ క్యాబ్లో కూర్చొని వాళ్ళు ఏటో వెళ్ళేది. సో నేనైతే ఫస్ట్ టైం ఎక్కడం, నాకైతే చాలా బాగా నచ్చింది. కాకపోతే అది కదులుతున్న ఫీలింగ్ అయితే లేదు, జస్ట్ నార్మల్గా అలా వెళ్ళిపోయాము. సో మీరు ఎంతమంది ఎక్కారన్నది కింద కమెంట్. మనం ఈ స్కై క్యాబ్ నుండి చూస్తే ఆల్మోస్ట్ అంతా కనిపిస్తుంది మనకు, మొత్తం ఓషన్ పార్క్ అంతా ఎక్కడెక్కడ ఏమున్నాయి, ఏమేమి గేమ్స్ ఉన్నాయి అనేది మొత్తం ఒక ఓవరాల్ వ్యూ లాగా అయితే కనిపిస్తుంది. సో చూసారు కదా, మేమైతే పైన ఉన్నాం. అండ్ ఈ స్కై క్యాబ్స్కి వచ్చేసి టోటల్గా ఫ్రీ అండి, ఎలాంటి కాస్ట్ అయితే తీసుకోరు. సో చాలా బాగుంది రైడ్. ఒకవేళ ఓషన్ పార్క్కి వెళ్తే తప్పకుండా ట్రై చేయండి. గైస్ ఏదో కుర్చీలో కూర్చున్నా అనుకోకండి, ఇప్పుడు గాల్లో ఉన్నా నేను, స్కై క్యాబ్ ఎక్కిన, కాకపోతే ఇది కదిలినట్టు కూడా కనిపిస్తలేదు, కొంచెం ఇట్లా షేకింగ్ కూడా ఏం లేదు, స్టడీగా పోతుంది. ఓకే, ఫస్ట్ టైం ఎక్కిన స్కై క్యాబ్. మీరు కూడా ఎక్కినరా, అసలు వచ్చినా అదే అని కింద కమెంట్స్లో చెప్పండి. సో బాగుంది మౌంట్ ఒపేరాలో, సారీ ఓషన్ పార్క్లో. అక్కడ చూడదు, అగో ఇలాంటిది ఎక్కినాం ఇప్పుడు, దాని మీదనే ఉన్నాం మేము. అండ్ అది వచ్చేసి ఇట్లా రౌండ్గా తిరిగి వస్తుంది అన్నట్టు, అది ఇట్లా వచ్చేస్తుంది. అమ్మ అది ఎక్కితే కమండలం కదా. అండ్ ఇది వచ్చేసి ఉయ్యాల గేమ్. సో ఇది కొంచెం డిఫరెంట్గా కాదు, భయంకరంగా కూడా ఉంటుంది. నేనైతే ట్రై చేద్దాము కూడా అనుకోలేదు. చూడండి ఇప్పుడు మొత్తం. సో గైస్, స్కై క్యాబ్ ఎక్కినప్పుడు మొత్తం ఏమనిపించలే కానీ ఇట్లా రౌండ్గా చుట్టూ తిరిగి పోతున్నప్పుడు అయితే ఇక అయిపోయిందిరా పని అన్నట్టు అనిపించింది. మొత్తం ఊగుడు అట్లా అయింది. సో అది ఒక్క దగ్గర మాత్రమే భయం అవుతుంది, మిగతా అంతా అయితే చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. ఎందుకురా ఇట్లా తిరిగిందా? అమ్మో, ఎట్లా అన్నదా? అమ్మో, అందుకే భయపడ్డాను. లేకపోతే భయపడవు. ఎందుకు భయపడ్డా? పప్పలేడా? కింద పడ్డాక పప్ప ఏం చేస్తాడు? పప్ప కూడా పడతాడు. పప్ప పట్టుకుంటారా? స్పైడర్ మ్యాన్ లాగా పట్టుకుంటాడు రా మీ పప్ప. ఇట్లా చేస్తాడు రా మీ పప్ప జంప్. నేనెటు పోవాలి మరి?
ఇక్కడే ఈ స్టాచ్యూ వచ్చేసి ఫొటోస్ కోసం చైనీస్ వాళ్ళది ఏదో ఉంటుంది కదా అది అన్నట్టు. అండ్ ఇక్కడ పక్కనే మనకు బ్రేక్ డ్యాన్స్ కూడా ఉంటుంది. ఇది కూడా కంప్లీట్గా ఫ్రీ అండి. సో ఎలాంటి కాస్ట్ అయితే పెట్టాల్సిన అవసరం లేదు. అండ్ పక్కనే మనకు జంపింగ్ ఫ్రాక్స్ కూడా ఉంటాయి చిన్నపిల్లల కోసం. పేరెంట్స్ అయితే అలో లేదు ఇక్కడ, ఓన్లీ కిడ్స్ మాత్రమే వెళ్ళాలి. అది ఫ్రాక్ ఎట్లా అయితే జంప్ చేస్తుందో అలా ఉంటుంది అన్నట్టు. సో మా పాపనైతే భయపడిపోయింది ఆ ఫ్రాక్ ఎక్కగానే. సో దిగుతా అనేసి అయితే ఏడ్చేసింది. వద్దా? ఎందుకు ఎందుకు భయపడ్డావు? అమ్మో ఎట్లా మరి అయితే? అమ్మో పప్ప అంటే వస్తాడా పప్ప? సో నెక్స్ట్ అయితే బంపింగ్ కార్స్ అండి. అంటే ఒక కార్కి ఒకటి గుద్దుకొని ఆడుకునేది. సో చాలామందికి తెలిసే ఉంటుంది. సో ఈ గేమ్ వచ్చేసి 2 times ఆడొచ్చు. రష్ ఎక్కువ ఉంటేనైతే లైన్లో వచ్చి మరి ఆడాలంట. సో ఒక 2 rounds ఆల్మోస్ట్ ఒక 5 minutes ఉంటుంది. 2 persons కూర్చొని ఆడుకోవచ్చు. అండ్ 2 times ఆడిస్తారంట. అండ్ 2.6 feet హైట్ బిలో ఉన్న వాళ్ళైతే అలో లేదంట. కాకపోతే మా పాప మేమిద్దరం కూర్చొని ఆడిపించాం కాబట్టి అక్కడ పర్మిషన్ ఇచ్చారు వాళ్ళు. సో అక్కడ కనిపిస్తుంది కదా మీకు 2 times రైడ్ ఈజ్ అలోడ్ అని. సో అలా మేమైతే ఈ రైడ్ ఆడాం. అండ్ ఆ రోజు ఎక్కువ రష్ కూడా లేకుండే, సో అందుకనే పర్మిట్ చేశారు. సో ఇవన్నీ రూల్స్ అండి దానికి. అండ్ పక్కనే మనకు ఇంకో గేమ్ అయితే ఉంటుంది. దీని పేరైతే నాకు గుర్తుకు లేదు. సో ఇలా అయితే ఊగుతుంది. చూడడానికి ఎంతో బీభత్సంగా అనిపించింది కానీ అంత లోపలికి ఎక్కిన తర్వాతనైతే అంతగా అయితే ఏం అనిపించలేదు. సో నార్మల్గానే ఉంది. సో ఇది నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, అందుకే అంత స్పీడ్గా కనిపిస్తుంది. సో అతనైతే ఎక్కువ స్పీడ్గానే అయితే ఏం పెట్టలేదు, ఫాస్ట్ అయితే మాత్రం ఇలా ఉంటుంది. సో మీరు ఒకవేళ ఓషన్ పార్క్కి వెళ్తే ఇది కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది కూడా కొంచెం ఫన్నీ యాక్టివిటీ లాగానే అనిపిస్తుంది. ఈ గేమ్ కూడా చిన్నపిల్లల కోసమే అండి. మా పాపను ఎక్కించడానికి ట్రై చేస్తే ఎక్కలేదు భయపడి. సో ఇది కూడా ఆడుకోవచ్చు, టాడ్లర్స్ కోసమే. సో నెక్స్ట్ అయితే మేమైతే డ్రెస్ చేంజ్ చేసుకొని పూల్కి అయితే వెళ్ళబోతున్నాము. సో లాకర్స్ కూడా ఉంటాయి, మీ ఒకవేళ ఐటమ్స్ పెట్టుకోవాలి అనుకుంటే పెట్టవచ్చు. ట్యూబ్స్ రెంట్కి వచ్చేసి 100 rupees కాస్ట్. అండ్ లాకర్కి వచ్చేసి 100 rupees కాస్ట్. సో మనకు అడ్వాన్స్గా పెట్టుకుంటారు. ఒకవేళ కాస్ట్యూమ్స్ కానీ అలాంటివి ఏమైనా తీసుకుంటే 200 rupees తీసుకొని అడ్వాన్స్ కూడా పెట్టుకుంటారు. మళ్ళీ మనం రిటర్న్ ఇచ్చిన తర్వాత ఆ మనీ అయితే మనకు బ్యాక్ ఇచ్చేస్తారు. అండ్ ట్యూబ్కి కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి, కొంచెం హోల్ పడినా కూడా మళ్ళీ ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాల్సి వస్తుంది. సో అలా మేమైతే డ్రెస్ చేంజ్ చేసుకొని వెళ్ళాము. ఇక్కడ ఏంటని చూసారా, చాలా మంది ఉన్నారు. ఆ రోజు చాలా స్కూల్స్ వాళ్ళు వచ్చారు కాబట్టి మొత్తం అందరూ స్కూల్ పిల్లలే ఉండే. అండ్ ఇది వచ్చేసి వేవ్ పూల్ అండి. ఇక్కడ గైడ్ లైన్స్ చూడండి మీరు. అండ్ ఇక్కడ వేవ్స్ కూడా ప్రతిసారి అయితే వేయరు, అంటే రోజు మొత్తం వేయరు అన్నట్టు. కొన్ని టైమింగ్స్ అయితే ఉంటాయి. టైమింగ్స్ వచ్చేసి ఆఫ్టర్నూన్ 1 నుండి 1:30 వరకు, అండ్ 3 నుండి 3:30 వరకు, అండ్ అలాగే 5 నుండి 5:30 PM వరకు. సో ఈ టైమింగ్స్ చేంజ్ కూడా అవ్వచ్చు అండి. ఒకవేళ పబ్లిక్ ఎక్కువ డిమాండ్ చేశారనుకోండి పూల్ వేవ్స్ కూడా ఇస్తారంట. సో ఎవరు లేకపోతే ఆఫ్ చేస్తారు, అలా కూడా ఉంటుందని అక్కడ సెక్యూరిటీ గార్డ్ అయితే చెప్పాడు. సో ఫైనల్గా మేమైతే పూల్లోకి దిగాము. మా పాపకు ఒక ట్యూబ్ కూడా తీసుకున్నాం అక్కడ రెంట్కి. సో 100 rupees అని చెప్పాను కదా కాస్ట్. దాంట్లో ఆమెనే ఆడుతుందంట, స్విమ్మింగ్ చేస్తుందంట. సో చాలా ఎంజాయ్ చేసింది. మేము వెళ్ళింది సాటర్డే రోజు అండి. సాటర్డే రోజు స్కూల్ పిల్లలు చాలా మంది ఉన్నారు. సో సమ్మర్ కాబట్టి అన్ని వెకేషన్స్కి అటు ఇటు తీసుకుపోతున్నారు స్కూల్ వాళ్ళు. సో దానివల్ల రష్ అయితే చాలా ఎక్కువ ఉండే. సో మీరు ఒకవేళ రావాలి అనుకుంటే వీక్ డేస్లో రావడం బెటర్ అని నా ఒపీనియన్ అండి. సో ఇది తప్పైతే కింద కమెంట్స్లో చెప్పండి. సో ఇక్కడ నేను మా పాపనైతే మంచిగా ఎంజాయ్ చేస్తున్నాం వాటర్లో. అండ్ వాటర్ కూడా అంత నీట్గానైతే లేవు. ఇది ఒక్కటైతే నాకు డిసప్పాయింటింగ్గా అనిపించింది వేవ్ పూల్లో. అంటే నీట్గా లేవు ఇన్ ద సెన్స్ చాలా మంది వచ్చారు, చాలా మంది పిల్లలు, ఆల్మోస్ట్ ఒక 500-600 మెంబర్స్ ఈ పూల్లోనే ఉండే. ఇప్పటి వరకు లాస్ట్ క్లిప్లో యాడ్ చేస్తాను, ఆ క్లిప్ చూసేయండి. అండ్ ఇక్కడ మా పాప చూసారా ఎంత బాగా ఆడుతున్నదో. ట్యూబ్ ఇచ్చేసరికి ఆమెనే స్విమ్ చేస్తా అన్నట్టుగా ఫుల్ ఆడింది.
సో చూస్తున్నారు కదా ఎంత బాగా ఆడుతున్నదో. అండ్ ఇక్కడ చూడండి జాతర చాలా మంది అవుతున్నారు. అండ్ ఈ పూల్ పక్కనే మనకు లేడీస్ పూల్ కూడా సపరేట్గా ఉంటుంది. సో అది కూడా చూసేద్దాం రండి. సో గైస్ స్కూల్ పిల్లలు వచ్చిండ్రు, మొత్తం ఆగం ఉన్నది, ఘోరంగా రష్ అదంతా ఘోరంగా ఉన్నది. ఎక్కడ చూడు పిల్లలే ఉన్నారు. ఒక 5-6 స్కూల్స్ వాళ్ళు వచ్చింది అనిపిస్తుంది. సో ఫుల్ రష్ ఉన్నది. మేబీ వీకెండ్స్లో వస్తే బెటర్ ఏమో, అప్పుడేమో జనాలు ఎక్కువ ఉంటారు, ఇప్పుడేమో ఇక్కడ ఉంది. మరీ ఘోరంగా ఉన్నది అసలు. స్కూల్ పిల్లలు అయితే టూ మచ్ ఉన్నారు. సో కొంచెం చూసి ప్లాన్ చేసుకొని రండి. ఇప్పుడు సో మీరు అది చూస్తున్నారు కదా, అది వచ్చేసి కామన్ పూల్. ఇప్పుడు మనం లేడీస్ పూల్కి వెళ్తున్నాం. సో ఈ పూల్ పక్కనే మనకు టాయిలెట్స్ కూడా ఉంటాయి. అండ్ ఇటు సైడ్ వచ్చేసి లేడీస్ పూల్ ఉంటుంది. సో లోపలికి వెళ్ళి చూపిస్తారండి. ఇది స్పెషల్గా లేడీస్ పూల్ అండి. అండ్ బిలో 3.6 feet ఉన్న వాళ్ళు మాత్రమే కిడ్స్ అలో చేస్తారు. సో ఇక్కడే మనకు చాలా గేమ్స్ కూడా ఉన్నాయి, లైక్ స్లైడ్స్ అని, రెయిన్ డ్యాన్స్, మనకి ఇట్లా పైనుండి ఒక్కసారి పడుతుంది కదా వాటర్, దాన్ని ఏమంటారో నాకైతే తెలీదు ఎగ్జాక్ట్ నేమ్ వచ్చేసి. సో అక్కడ చాలామంది లేడీస్ అండ్ కిడ్స్ కూడా ఆడుతున్నారు. కిడ్స్ వచ్చేసి 3.6 feet హైట్ బిలో ఉన్న వాళ్ళు మాత్రమే ఎంటర్ చేస్తారు. అండ్ జెంట్స్ అయితే అస్సలే అలో లేదు, కనీసం ఫొటోస్ తీయడానికి కూడా లేదు, ఓన్లీ కిడ్స్ అండ్ లేడీస్ మాత్రమే ఉన్నారు. సో పూల్ పక్కనే డ్రైనేజ్ ఉంది. ఇదైతే నాకు అస్సలు నచ్చలే, అంత మురికి వాటర్ అంతా అనిపించినాయి. అండ్ చూడండి ఇక్కడ వాటర్ కూడా ఎంత డట్టీగా ఉన్నాయో, కానీ ఏం చేస్తాం, ఇక పోయినాం కాబట్టి ఆడినాము. సో చాలామంది ఉండేసరికి వాటర్ కూడా అంతా గలీజ్గా అయిపోయినాయి. అండ్ పూల్ టైమింగ్ కూడా 6:30 తర్వాత క్లోజ్ చేస్తారు. ఎవరు లేకపోతేనైతే 6 వరకు అయితే క్లోజ్ చేసిస్తారండి. ఖుషి ఇటు చూడు, ఏమైంది, ఎక్కడ ఆడినావు, నోరుతో చెప్పు, ఎందుకు అట్లా కూర్చున్నావు మరి? పప్ప ఏం చేయడానికి పోయిండు? అది అది ఎందుకు, ఇది ఎందుకు, అది అది వేసుకోకపోతే ఏమవుతుంది? మంచిగా ఉంటుందా? ఎట్లా ఆడినావు నువ్వు అది వేసుకొని? ఎట్లా, ఇది చూడు, జూ 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 అన్నవా? అక్కడ నుండి వస్తాడంట, అక్కడ నుండి వస్తాడు. అండ్ అలాగే ఇక్కడ మనకు లాంగెస్ట్ స్లైడ్స్ కూడా ఉంటాయి. సో ఇవి మీకు ఒకవేళ ట్రై చేయాలని ఉంటే ట్రై చేయండి తప్పకుండా. మా హస్బెండ్ ట్రై చేశాడు, చూడండి ఇది పట్టుకొని వచ్చిండు. సో నాకైతే అది పైకి ఎక్కుతుంటేనే భయం అనిపించింది, తర్వాత నన్ను కూడా ఫోర్స్ చేసి తీసుకెళ్ళిండు. సో వెళ్ళాము, కానీ దిగేటప్పుడు మాత్రం ఫుల్ భయమైంది, ఘోరంగా హార్ట్ మొత్తం కిందకే దిగిందేమో అన్నట్టు అనిపించింది. ఇంకా వేరే సైడ్ కూడా చాలా స్లైడ్ గేమ్స్ కూడా ఉంటాయి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా ఆడండి, చాలా మంచిగా ఉంటుంది. ఒకవేళ కొంచెం ధైర్యం అనిపించిన వాళ్ళైతే తప్పకుండా ఆడొచ్చు. సో 5:30కి అయితే వేవ్స్ వేసాడండి. వేవ్స్ కూడా అంత ఎక్కువగా అయితే ఏమనిపించలేదు. మౌంట్ ఒపేరాతో కంపేర్ చేసుకుంటే ఇదైతే కొంచెం తక్కువ అనిపించింది నాకు. సో మీరు ఒకవేళ సమ్మర్లో ఎటు వెళ్ళాలి అని ప్లాన్లో ఉండి ఎటు వెళ్ళాలో తోచకుండా ఉంటే ఓషన్ పార్క్ ఒక బెస్ట్ చాయిస్ అండి. అండ్ అలాగే మౌంట్ ఒపేరాకు కూడా వెళ్ళొచ్చు, అది కూడా చాలా బాగుంటుంది. అండ్ జలవిహార్ కూడా ఉంటుంది. మీరు ఒకవేళ ఈ వీడియోస్ చూడకపోయినట్టయితే మన ఛానల్లో ఈ వీడియోస్ అన్నీ ఉంటాయి, ఒకసారి చూడండి, ఒక లైక్ చేయండి. అండ్ మన ఛానల్ని కొత్తగా చూసినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అండ్ షేర్ చేయండి. ఆ వీడియోస్ కూడా మౌంట్ ఒపేరా కానీ, జలవిహార్ కానీ, షిరిడి ట్రిప్ కానీ, అండమాన్ ట్రిప్ కానీ చాలా వీడియోస్ అయితే ఉన్నాయి. అండ్ కంప్లీట్ డీటెయిల్స్ అండ్ నీట్ ఎక్స్ప్లెనేషన్తో ఉంటుంది, ఒకసారి చూడండి మీరు ఒకవేళ వెళ్ళే ప్లాన్ ఉంటే. సో ఫైనల్గా 6 o'clockకి పూల్లో వేవ్స్ ఆఫ్ చేసిన తర్వాత మేమైతే బయటికి వచ్చేసామండి. సో చూసారు కదా వేవ్స్తోని వేవ్స్ లేకుండా ఎలా ఉందో. సో నిజంగా సముద్రం పోయినట్టు అనిపిస్తుంది, కాకపోతే ఆడ ఉప్పు ఉంటుంది, ఈడ ఉప్పు ఉండదు, మట్టి ఉంటుంది, ఈడ మట్టి ఉండదు, అంతే తేడా. కానీ ఎంతైనా ఓషనే ఉంటుంది కదండి ఈ పూల్ కంటే. జంప్, డన్, బాయ్ అను. పవర్స్వి వ్లాగ్స్.
సో వాటర్లో ఆడిన తర్వాత ఆకలేసి బయటికి వచ్చిన తర్వాత చికెన్ మంచూరియా ఇంకా చాక్లెట్ మిల్క్ షేక్ కూడా తాగాము. అండ్ ఇక్కడ మా పిల్లలు ఇంకా మా పవన్ కూడా ఆడుతున్నాడు. ఇదంతా దీన్ని చీరుతాడంట ఈ డ్రాగన్ని. సో అలా స్టిల్ పెట్టి దిగుతున్నాడు మా హస్బెండ్. సో ఫైనల్గా బయటికి వెళ్ళే కంటే ముందు కొంచెం పాపని ఆడిపిద్దాం అనేసి గేమ్స్ కూడా ఆడిపించాము. సో చూసారు కదా తను ఎంత బాగా ఎంజాయ్ చేస్తున్నదో. సో మీ పిల్లలు కూడా ఉండి మీకు ఎటు వెళ్ళాలో తెలియకపోతే తప్పకుండా రండి ఓషన్ పార్క్కి. చాలా మంచి ప్లేస్ అని అయితే చెప్పొచ్చు. సో ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగిందండి. దానికి నేను చాలా 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 హ్యాపీగా ఉన్నాను. ఎంత హ్యాపీ అంటే మాటల్లో చెప్పలేను. ఎందుకంటే ఒక అతను వచ్చి ఒక లేడీ వచ్చేసి మీరు యూట్యూబర్ కదా, మీ వీడియోస్ చూస్తాను నేను అని చెప్పింది నాకు. సో అసలు నా ముఖమే తెలియని ఆమె తనంతట తానే వచ్చి గుర్తుపట్టి మరీ చెప్పింది నాకు. ఇప్పుడు వారి మాటల్లోనే విందాం. హాయ్ వ్యూవర్స్, మేము పవర్స్వి ఛానల్ని చాలా బాగా చూస్తాము, చాలా వీడియోస్ అన్ని చూస్తూ ఉంటాము. అనుకోకుండా ఈరోజు ఓషన్ పార్క్లో కలిసాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. ఇది పెయిడ్ ప్రమోషన్ అయితే అస్సలు కాదండి, వాళ్ళే జెన్యున్గా వచ్చి చెప్పారు గుర్తుపట్టి మరి. సో సిస్టర్, మీరు ఒకవేళ ఈ వీడియో చూస్తున్నట్టయితే కింద కమెంట్ చేయండి మీరే గుర్తుపట్టారని. సో దట్ మన ఆడియన్స్ కూడా నమ్ముతారు నిజంగా. సో నాలాంటి ఒక చిన్న క్రియేటర్కి ఇంతకన్నా పెద్ద హ్యాపీనెస్ ఏముంటుంది చెప్పండి. మనల్ని ఒకరు గుర్తుపట్టి మన దగ్గరకు వచ్చి మాట్లాడి వీడియో కూడా ఇచ్చారంటే అది నాకైతే చాలా పెద్ద విషయము. సో మీకేమనిపిస్తుందో కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ. ఇంకా మీ సపోర్ట్ నాకు ఇలానే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో మీ సపోర్ట్ ఇలానే ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ ఇస్తాను, మంచి మంచి ప్లేసెస్ కూడా చూపిస్తాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ Please don't forget to like, share and subscribe to our channel for more such videos. Next video lo malli kaluddam. Bye guys.